ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష ప్రారంభమైంది. సచివాలయంలో అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చిస్తున్నారు. సమీక్ష సమావేశానికి మంత్రులు ఉత్తమ్, తుమ్మల, కొండ సురేఖ హాజరయ్యారు. మరింత సమాచారం తెలంగాణ సచివాలయం నుంచి మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, ఈ సమీక్ష ఎటువంటి ప్రాధాన్యత సంతరించుకుంది? ఏ అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వం కోరినప్పటికీ ఇప్పటి వరకు ఈసీ నుంచి ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక సచివాలయానికి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ శాఖపై రివ్యూ చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు కొండ సురేఖ, దామోదర్ రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు కూడా ఈ యొక్క ఇరిగేషన్ రివ్యూలో పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కూడా మేటిగడ్డ అలాగే అన్నారం సుందీల బ్యారేజీలకు సంబంధించి ఏవైతే కుంగిపోయిన పిల్లలు ఉన్నాయో వాటి విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి, వచ్చేది వానాకాలం కావడంతో వరద ఉధృతిని తట్టుకోవడం, ఆ తర్వాత వర్షపు నీటిని మళ్లించి దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. ముఖ్యంగా మేటిగడ్డకు సంబంధించి 20-21 రెండు పిల్లలకు సంబంధించి వాటిని తిరిగి నిర్మించాలంటూ కూడా ఎన్డీఎస్ఏ ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏ విధంగా నిర్మాణం చేయాలి, దానికి ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, దీనిపైన ఇరిగేషన్ అధికారులతో ప్రస్తుతం అయితే సమావేశం జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. దీనిపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 3 బ్యారేజీలకు సంబంధించి మరమ్మతుల విషయంలో బడ్జెట్ కేటాయింపు, వాటిని పెండింగ్ పనులకు సంబంధించి నిర్మాణం చేపట్టడం, వీటి విషయంలో ఈ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాకేష్.